ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలన్నా మీరు భద్రాచలం రాముల వారి దగ్గరకు పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 18 నెలల 5,500 కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి ఈ రోజు నిధులు కేటాయించినమని నేను చెప్తున్నా. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలకు పోయిన సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా 21,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇవ్వాలని మా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్ననే శిల్పారామంలో మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ నిన్న శిల్పారామంకి ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన మహిళలందరూ ఈ రోజు నిన్న శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలను అందరిని కూడా కలిసి ఆనందపడ్డారు. ఈ విధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణమే కాదు 600 బస్సులు కొని ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఈ రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఆడబిడ్డలకు కల్పించడం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు విద్యుత్ శాఖతోని చేపించి అదాని అంబానీలతోని ఆడబిడ్డలు పోటీపడి వ్యాపారం చేసేటట్లు ఈ రోజు ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చినాం. ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఆడబిడ్డలే ఈ రోజు వాటిని నడిపించే విధంగా ఆడబిడ్డలకే పాఠశాలల పెత్తనం ఇచ్చినాం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేది ఆడబిడ్డలకే అందియబోతున్నాం. మా ప్రభుత్వంలో ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టాలి. ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, పెద్దవాళ్లకు వైద్య సహాయం అందిస్తారు. ఆ కుటుంబ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు. 5 ఏళ్ల లోపల ఆడబిడ్డలను 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే విధంగా ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా ఇంతకుముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించినాం. అంటే ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించే విధంగా సహకరించాలని ఇవాళ మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆడబిడ్డల్ని ఈ రోజు